ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमो नमः। ఆత్మబంధువులారా, మనము అందరము ఆత్మస్వరూపులము. ఈనాడు ప్రపంచము అశాంతికి, దుఃఖానికి, సమస్యలకు, అన్ని రకాల ఇబ్బందులకు సతమతం అవుతుంది అంటే దానికి ప్రధానమైన కారణం తనను తాను తెలుసుకోకపోవడం. ఆత్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని తెలుసుకోకపోవడం వలనే మనిషికి అశాంతి, దుఃఖం. ఈ అశాంతిని, దుఃఖాన్ని దూరం చేసుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని పాటిస్తూ ఉంటారు. ఒకరు సినిమాకి వెళ్తారు, ఒకరు తాగడానికి వెళ్తారు, ఒకరు మిగతా ఫ్రెండ్స్‌తో సమయం గడపడానికి వెళ్తుంటారు. ఇలా రకరకాల పద్ధతులతో తన దుఃఖాన్ని, తనకు కలిగినటువంటి బాధను 10 మందికి చెప్పుకొని, ఇలా తన బాధను, తన దుఃఖాన్ని దూరం జేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది కొంతవరకు ఉపశమనం. సంపూర్ణంగా మూలాన్ని దూరం చేసుకోకపోతే సంపూర్ణమైన సమాధానం లభించదు. దుఃఖానికి కారణం తెలియకుండా, ఆ కారణానికి సమాధానం చేయకుండా మనం సంపూర్ణ పరిష్కారాన్ని, సమాధానాన్ని పొందలేం. ఫలితాన్ని పొందలేం. ఈరోజు ప్రపంచంలో అందరూ దుఃఖంగా ఉన్నారు. ఎవరిని అడిగినా, ఎవరిని కొద్దిగా మనము టచ్ చేసినా వారు దుఃఖము, బాధ, అసంతృప్తిగా ఉన్నారు. మరి ఈ అసంతృప్తికి కారణం, ఈ బాధకు కారణం, దుఃఖానికి కారణం వారిని అడిగితే చెప్పలేరు. ప్రపంచం అలా ఉంది. పరిస్థితులు అలా ఉన్నాయి. ఏం చేస్తాం? గడుస్తుంది కాలం. అలా వెళ్ళిపోవాలంతే అని ఆ విధంగా దాటవేస్తూ ఉంటారు. కానీ జ్ఞాని, యోగి, విద్యావంతుడు దుఃఖానికి కారణం తెలుసుకొని ఆ కారణానికి సమాధానం చేయడం జరుగుతుంది. దుఃఖాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇంటి వాకిలి అంతా తడిచిపోతూ ఉంటుంది. కేవలం పైన పైన మట్టి జల్లితే సరిపోదు. ఎక్కడి నుంచైతే నీళ్లు వస్తున్నాయో, ఆ పైప్ ఎక్కడైతే లీక్ అయిందో, ఆ పైప్ లీక్ అయిన పైప్‌కి సమాధానం చేయాలి. లేదా నల్ల బంద్ చేయాలి. లేదా కొత్త నల్ల పెట్టాలి. ఇలా నీ నీరు వచ్చే స్రోతస్సులు ఏదైతే ఉందో మూలం, ఆ స్రోతస్సులను మనం ఆపేస్తే అక్కడ ఉన్న స్థలమంతా కూడా ఎండిపోతుంది. అలా కాకుండా ఎక్కడి నుంచైతే నీరు వచ్చిందో, ఏదైతే మూల స్రోతస్సు ఉందో దాన్ని ఆపకుండా తెలుసుకోకుండా కేవలం పైన పైన మనం మట్టి చల్లితే ఆ వాకిలి ఎండిపోయినట్టు కనిపిస్తుంది తప్ప లోపల నుంచి మాత్రం అలాగే ఉంటుంది. ఈనాడు ప్రపంచంలో అల్లోపతి పద్ధతులు కావచ్చు,
బయట ఉన్న మెడిటేషన్ పద్ధతులు కావచ్చు, ఎన్నో రకాల మెడిటేషన్ పద్ధతులు ఉన్నాయి. అవన్నీ కూడా మనస్సు వరకు అంతవరకే చూస్తున్నారు. మనస్సు ఆధీనంలో చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనస్సును శూన్యావస్థలోకి, న్యూట్రల్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు సిద్ధి పొందుతున్నారు. కానీ ఆ న్యూట్రల్‌లోకి వచ్చినటువంటిది మళ్ళీ ఎక్కడికి పంపించాలనేది లేదు. శూన్యావస్థలోకు. ఆ శూన్యమే పరమేశ్వరుడు అంటున్నాడు. ఇది అసత్యం, అజ్ఞానం, అవిద్య. శూన్యము, పరమేశ్వరుడు శూన్యంగా ఉండడానికి లేదు. ఎటువంటి ఆలోచన లేకుండా నిష్కామంగా లేడు. అందుకే మనము పరమేశ్వరుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేస్తూ ఉండాలి, తెలుసుకోవాలి. అనుభూతి ద్వారా పరమేశ్వరుని స్వరూపాన్ని పొందినట్టయితే మన దుఃఖాలన్నీ దూరమవుతాయి. దుఃఖానికి కారణం త్రికరణ శుద్ధితో మనస్సులో వచ్చే ఆలోచనలను గమనించడం, తెలుసుకోవడం. మనస్సుతో చేసినప్పుడు మానసిక దుఃఖము, మాటలతో చేసినప్పుడు వాచిక దుఃఖము, అలాగే చేతలతో చేసినప్పుడు అది క్రియాత్మకంగా ఉంటుంది. మనస, వాచ, కర్మణ. కాబట్టి మనమందరం తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అక్కడనే ఆపేసేయాలి. దానికి యోగాభ్యాసం తప్పనిసరిగా చేయాలి. ఆ యోగాభ్యాసంలో 8 ఉన్నాయి, మెట్లున్నాయి, సోపానాలున్నాయి, మనందరికి తెలుసు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ యమ నియమాలన్నీ కూడా చివరికి సమాధి స్థితిని, పరమేశ్వరుని పొందడానికి, అంటే దుఃఖాన్ని దూరం చేసుకోవడానికే సమూలంగా. సమూలంగా దుఃఖాలు ఎప్పుడు దూరమవుతాయి? చెప్తారా ఎవరైనా? సమూలంగా దుఃఖాలు ఎప్పుడు దూరమవుతాయి? సమాధి అవస్థలు. సమాధి నిర్ధూత మలస్య చేతస నశక్యతే వర్ణితం. ఏకాగ్ర నిరుద్ధ అవస్థలు. అయితే ఏకాగ్ర నిరుద్ధావస్థ. దేని ఏకాగ్రం చేస్తున్నాము, దేని నిరుద్ధం చేస్తున్నాము? మనసు. దేనిని ఏకాగ్రం చేస్తున్నాం? ఏకాగ్రంలో క్షీణోతిచ క్లేశాన్ని, కర్మబంధాన్ని, శైథిల్యాన్ని, పదార్థాల యథార్థ స్వరూపం తెలుస్తుంది, ఆత్మస్వరూపం తెలుస్తుంది, వితర్క విచారానంద ఇవన్నీ అనుభూతులు అయితే శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం కంటే వేరు అని తెలిసిపోతుంది. వివేక ఖ్యాతి కలుగుతుంది. ఇక అసంప్రజ్ఞాత సమాధిలో ఆత్మలో ఉన్న పరమాత్ముడు అనుభూతిలోకి వస్తుంటాడు. ఒక మాటలో చెప్పాలి అంటే మన సంస్కారాల్లో ఉన్నటువంటిది కుసంస్కారాలు దహనమైనప్పుడు, ఎందుకంటే దుఃఖానికి కారణం కుసంస్కారాలు. ఈ కుసంస్కారాలను మనము ఆపేయగలిగితే, ఎందుకంటే చెట్టు సరిగ్గా పెరగాలి అంటే విత్తనం సరిగ్గా ఉండాలి. విత్తనం సరిగ్గా ఉంటే చెట్టు సరిగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ విత్తనంలోనే చెట్టు యొక్క స్వరూపం మొత్తం ఉంది. అయితే ఆ విత్తనము సరిగ్గా ఉండేటట్లు ప్రయత్నం చేయాలి. ఆ విత్తనాన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి. అయితే మన దుఃఖానికి కారణం మన సంస్కారాలు. ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఈ కర్మలన్నిటికీ మనము సంస్కారాలు అంటాం, బీజ రూపంలో ఉన్నటువంటి వాటిని. ఇవి సరి అయినటువంటి సంస్కారాలు ఉంటే ఉత్తమ కర్మలు చేస్తాము, ఉత్తమ జన్మ లభిస్తుంది. ఆ సంస్కారాల్లో ఉన్న దోషాలను నివారణ చేస్తే దుఃఖం దూరం అవుతుంది. అయితే మనం ఆ సంస్కారాల వరకు వెళ్ళాలి అంటే మనల్ని మనం శక్తివంతులను చేసుకోవాలి. ముఖ్యంగా మనస్సును ఏకాగ్రం చేసుకోవాలి, నిరుద్ధం చేయాలి, శక్తివంతం చేయాలి. ఆ సూక్ష్మమైనటువంటి మనస్సుతో, శక్తివంతమైన మనస్సుతో ఆ మూలంలో ఉన్నటువంటి సంస్కారాలను, చిత్తంలో ఉన్న మూలంలో ఉన్న సంస్కారాలను
మనం పూర్తిగా శుద్ధి చేసుకోవాలి. సెల్ ఫోన్‌లో వచ్చిన వైరస్ మెమరీ కార్డ్ వరకు వెళ్ళింది. లోన్ దాన్ని కూడా మనం శుద్ధి జేయాలి. అది పూర్తిగా శుద్ధి చేస్తే గాని ఆ మెమరీ కార్డ్‌లో ఉన్నటువంటి వైరస్ కూడా దూరమైతే అప్పుడు ఆ మెమరీ కార్డ్‌ని మనం కొత్తగా సెల్ ఫోన్ కొన్న తర్వాత ఆ సెల్ ఫోన్‌లో మెమరీ కార్డ్ పెడితే ఆ వైరస్ ఆ సెల్ ఫోన్‌లోకి రాదు. ఒకవేళ మనము మెమరీ కార్డ్‌ని మనము క్లీన్ చేయకపోతే, యాంటీ వైరస్‌గా చేయకపోతే, అందులో ఉన్న వైరస్ మళ్ళీ కొత్త ఫోన్‌లో కూడా వస్తుంది. అదే విధంగా చిత్తంలో ఉన్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఆ సంస్కారాలు మంచివైతే ఆ సంస్కారాలతోనే ఇంకో శరీరం లభిస్తుంది. ఒకవేళ చిత్తంలోని సంస్కారాలు సరిగ్గా లేకపోతే, తర్వాత శరీరంలోకి అవి కూడా వచ్చేస్తాయి. అందుకే మనం చేసేటువంటి అభ్యాసం ఏదైతే ఉందో యోగాభ్యాసం, ఈ యోగాభ్యాసము దీని ద్వారా మన స్థాయి, మన స్థానం, మన స్థితి తెలుస్తుంది. పూర్వజన్మలో కొన్ని సంస్కారాలు మంచివున్నాయి. మనం మంచి కార్యం చేసినాం, పురుషార్థం చేసినాం, మంచి కర్మలు చేసినాం కాబట్టి మనకు ఈ మార్గం లభించింది. దాంతో పాటు కొన్ని చెడు పనులు కూడా, చెడు కార్యాలు, చెడు కర్మలు కూడా చేసినాం. దుఃఖం అనుభవిస్తున్నాం. జన్మ లభించింది. అయితే ఈ జన్మలో ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే, జన్మల నుండి వచ్చినటువంటి ఏవైతే సంస్కార దోషాలున్నాయో, ఆ సంస్కార దోషాలను తెలుసుకొని, ఈ జన్మలోనే ఆ సంస్కార దోషాలను తుంచివేయాలి. దూరం జేయాలి. మళ్ళీ జన్మలోకి రాకుండా చేసుకోవాలి. ఒకవేళ మనం సోమరిగా, అలసత్వంతో, ప్రమాదాలస్యం చేసినట్టయితే, అలాగే ఉండిపోతే చివరికి మరణ దశలో మనం ఏం చేయలేం. ఇవి తర్వాత కూడా కొనసాగుతాయి వైరస్‌లు. అలా మనం ఈ జన్మలోనే యోగాభ్యాసం ద్వారా, ఈశ్వర ప్రణిధానం ద్వారా మనలో ఉన్నటువంటి సంస్కార దోషాలను దూరం చేయాలి. అటువంటి సూక్ష్మత్వం వచ్చేది పరమేశ్వరుని ఉపాసనతో, భగవన్నామ స్మరణతో, భగవంతుని ఉపాసనతో. ఎందుకంటే పరమ సూక్ష్మ పదార్థం పరమేశ్వరుడు. పరమేశ్వరుని సహాయం లేకుండా, పరమేశ్వరుని ఉపాసన చేయకుండా మనం మన సంస్కారాల వరకు వెళ్ళలేము. సంస్కార దోషాలను తెలుసుకోలేము. వాటిని దగ్ధం చేయలేము. అది పరమేశ్వరుని సహాయంతోనే చేయగలుగుతాం. అందుకొరకే భగవంతుని ఉపాసన వివిధ రకాలుగా ఉంటుంది. పూర్తి సమర్పితలం కావాలి. దాని కొరకు ఒక మంత్రం అకామో ధీరో అమృతః స్వయంభూ రసేన తృప్తో న కుతశ్చనో నః తమేవ విద్వాన్ న బిభాయ మృత్యోర్ ఆత్మానం ధీరం అజరం యువానం. అకామో ధీరో అమృతః స్వయంభూ రసేన తృప్తో న కుతశ్చనో నః అకామో ధీరో అమృతః స్వయంభూ రసేన తృప్తో న కుతశ్చనో నః తమేవ విద్వాన్ న బిభాయ మృత్యోర్ ఆత్మానం ధీరం అజరం యువానం. తమేవ ఓం నమః సాచరికి విద్వాన్ న స్ట్రక్ అయింది. బిభాయ మృత్యోర్ ఓం సౌండ్ ఆత్మానం వస్తలేదు. ధీరం అజరం యువానం. ఓం. ఈ మంత్రం మనందరం కొంతమందికి తెలుసు. స్వామి సత్యపతి గారు
తమ శిబిరాల ద్వారా ఈ మంత్రాన్ని చాలా చక్కగా భజన రూపంలో పాడేవారు. అకామః ధీరః అమృతః స్వయంభూ రసేన తృప్తః న కుతశ్చ నూనః. పరమేశ్వరుని గుణాలు, పరమేశ్వరుని స్వరూపము, పరమేశ్వరుని కార్యం ఈ పదాల ద్వారా మనకు తెలుస్తుంది. ఎప్పటి వరకైతే మనకు ఒక పదార్థం యొక్క స్వరూపము తెలియదో, పదార్థం యొక్క పనితనం తెలియదో, పదార్థం యొక్క ఉపయోగం తెలియదో, అంతవరకు పదార్థం పైన మనకు శ్రద్ధ, భక్తి ఉత్పన్నం కాదు. శ్రద్ధ, భక్తి లేకపోతే ఆ పదార్థాన్ని పొందాలనే కోరిక కూడా ఉండదు. అందుకని ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక దూరభాష సెల్ ఫోన్ కొనాలనుకున్నప్పుడు ఐఫోన్ కొనాలనుకుంటాం. ఐఫోన్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నామంటే దానికి సంబంధించిన ఫీచర్స్ గురించి తెలుసు. ఆ విధంగా కొంటారు, ఆ విధంగా ఉపయోగిస్తారు. ఇది సెల్ ఫోన్లలో ఉన్నటువంటి హైయెస్ట్ బ్రాండెడ్ గా మనకు తెలుసు. అలాగే ప్రపంచంలో ఉన్న పదార్థాలు ఎన్ని ఉన్నాయో ఆ పదార్థాలలో హై బ్రాండెడ్ గా ఉన్నది, ఉత్తమోత్తమైనటువంటి పదార్థం, సర్వశ్రేష్టమైన పదార్థం దేని ద్వారా, దేనిని ఉపయోగిస్తే సకల కోరికలన్నీ నెరవేరుతాయో, మనోకామనలన్నీ నెరవేరుతాయో, ఇక కోరికలు లేకుండా ఉంటాయో, ఆనందం లభిస్తుందో, ఆత్మకు కావలసినటువంటి అనుభూతి కలుగుతుందో, ఆ తర్వాత ఇక ఆత్మకు ఎటువంటి అనుభూతి పొందాలనే కోరిక కూడా ఉండదు, సంపూర్ణంగా సంతృప్తి చెందుతుందో, అటువంటి పరమ పదార్థము పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని స్వరూపం ఎటువంటిదో అని తెలుసుకోవడానికి ఈ మంత్రాలన్నీ ఉన్నాయి. అకామః ధీరః అమృతః స్వయంభూ. అకామః, మనకు రకరకాల కోరికలుంటాయి. కారణం మనం అల్పజ్ఞులం, అల్ప సామర్థ్యవంతులం. మనం ఏదైనా కార్యం చేయాలి అంటే మనకు సహాయం అవసరం. ధనము గాని, వాహనాలు గాని, ఇతర పరికరాలు గాని, తల్లి గాని, తండ్రి గాని, గురువు గాని, వీరందరి సహాయం అవసరం. కోరుతాము, సరైన గురువు కావాలి, సరైన తల్లిదండ్రులు ఉండాలి, సరైన భార్య, సరైన భర్త, పిల్లలు, ఇల్లు, వాకిలి, బంగారము, వస్త్రాలు, వజ్ర వైఢూర్యాలు, ఇవన్నీ కూడా మనము కోరుతుంటాం. ఇవన్నీ మన కామనలు. వీటి ద్వారా మనము అన్నదానాలు, వస్త్రదానాలు, యజ్ఞయాగాదులు చేయొచ్చు. ఉత్తమమైనటువంటి కర్మలు చేయాలి అంటే మనకి ఈ వస్తువులన్నీ కావాలి. కోరుతాము, దానికి తగిన విధంగా పురుషార్థం చేస్తాం. ఇటువంటి అవసరము పరమేశ్వరునికి లేదు. ఎందుకంటే భగవంతుడు సర్వశక్తివంతుడు, భగవంతుడు సర్వజ్ఞుడు, ఆనంద స్వరూపుడు, పరిపూర్ణుడు, సంపూర్ణ ఆనంద స్వరూపుడు పరమేశ్వరుడు. మరి పరమేశ్వరునికి ఎటువంటి లోటు లేదు, ఎటువంటి లోపం లేదు. అందుకని భగవంతుడు ఎటువంటి కోరిక కోరడు, తనకంటూ ఎటువంటి కామనలు లేవు. అకామః, ఏ రకమైనటువంటి కామనలు లేవు. సృష్టి ఉత్పన్నం చేయడం, నడిపించడం, లయం చేయడం, ఆత్మల యొక్క, జీవాత్మల యొక్క కర్మఫలము ఇవ్వడం, ఏదైతే తనకు సంబంధించిన కర్తవ్యాలున్నాయో, కార్యాలున్నాయో, కర్మలున్నాయో అందులో ఎవరి సహాయం తీసుకోడు. అలా ఎవరి సహాయం తీసుకోకుండా చేసేవాడు పరమేశ్వరుడు. సహాయం తీసుకుంటే మళ్ళీ గురుణగ్రస్తం, రుణం అంటే మళ్ళీ జన్మ మరణం. కాబట్టి ఎవరి సహాయం తీసుకోవాల్సిన అవసరం కూడా పరమేశ్వరునికి లేదు. అందుకే అకామః, ఎటువంటి కోరిక లేదు. కానీ ఈక్షణ ఉంటుంది. ఏంటిది ఈక్షణ అంటే జీవాత్మలు ముక్తిని పొందాలి, ఆనందాన్ని పొందాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని ఒక తల్లి, తండ్రి ఏ విధంగా అయితే సంతానం గురించి కోరుకుంటారు ఎటువంటి స్వార్థం లేకుండా, ఆ విధంగా పరమేశ్వరుడు జీవాత్మల విషయంలో ఈక్షణ కలిగి ఉంటాడు.
ఈ జీవాత్మలన్నీ కూడా సుఖంగా ఉండాలి అనే సృష్టిని ఉత్పన్నం చేయడం జరిగింది. ఈ సాధనంతో మానవ జన్మను కూడా ఇవ్వడం జరిగింది. ఈ సాధనంతో నేను ఏ విధంగానైతే ఆనందంగా ఉన్నానో, ఆనంద స్వరూపంగా ఉన్నానో, అటువంటి ఆనందం కూడా వీరికి లభించాలి అని పరమేశ్వరుడు ఈ సృష్టిని ఉత్పన్నం చేస్తాడు. జ్ఞానాన్ని, దానికి తగినటువంటి విద్యను కూడా మనకు అందించి, ఆ విధంగా తన వైపు, తన ఆనందము యొక్క అనుభూతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా పొందాలి ప్రతి జీవాత్మని కోరుకుంటాడు. అందుకొరకే ఈక్షణ ఉంటుంది గాని కామన ఉండదు. అకామః ధీరః, మనందరికీ తెలుసు. తను చేసేటువంటి, పరమేశ్వరుడు చేసేటువంటి కార్యాల్లో మనం ధైర్యవంతుడు, ధీమంతుడు, బుద్ధిమంతుడు, వైజ్ఞానికుడు కార్యం చేస్తున్నప్పుడు పరమేశ్వరుడు ఇచ్చిందే గదా! కానీ ఎంతమంది తిట్టుకుంటూ ఉంటారు? ఎంతమంది జనులు పరమేశ్వరుని తిడుతూ ఉంటారు. అనుకున్న కార్యం పూర్తి కాకపోతే దోషం ఎవరి మీద వేస్తారు అంటే భగవంతుని మీద దోషం వేస్తారు. ఇంట్లో ఎవరైనా అకాల మరణం పొందినారా అంటే ఆ దోషము దేవుని పైన వేస్తారు. ఎవరైనా దైవ దర్శనానికి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ లో చనిపోతే ఆ దోషము దేవుని పైన వేస్తారు. ఎంతమంది అవమానపరిచినా, నానా మాటలన్నా పరమేశ్వరుడు చలించడు. ధైర్యంగా తన కర్తవ్యాలను పూర్తి చేస్తూ ఉంటాడు. వీళ్ళందరూ తిడుతున్నారు కదా, మరి నేను కొద్దిసేపు గాలిని ఆపేస్తా, నేనిచ్చేటువంటి సహాయాన్ని ఆపేస్తా అని పరమేశ్వరుడు అనుకోడు. ఎందుకంటే తన కర్తవ్యము నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా చేస్తూ వెళ్ళడమే. ఎవరు ఏమన్నా అనుకోని, దాని పేరే ధీరః. కాబట్టి చాలా మంది పరమేశ్వరుని తిట్టినా అవన్నీ కూడా ఎటువంటి ప్రభావం చూపెట్టవో పరమేశ్వరునికి. పరమేశ్వరుడు తెలుసు ఎవరు ఏ రకంగా మనసుతో, వాక్కుతో, కర్మలతో, క్రియల ద్వారా, చేతుల ద్వారా చేస్తున్నారనేది పరమేశ్వరునికి తెలుసు. కానీ ఎక్కడ కూడా చలించడం అనేది ఉండదు. అలాగే మనము కూడా ఈ గుణాన్ని ధరించినప్పుడు, ఈ గుణాలను మనం స్మరించుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మనం కూడా అకాములం కావాలి, మనం కూడా ధీరులం కావాలి. అప్పుడు పరమేశ్వరుడు ఈ గుణాలతోనే ఆనందంగా ఉన్నాడు కాబట్టి, అట్టి గుణాలను ఈ వేద మంత్రాల ద్వారా పరమేశ్వరుని ధ్యానం చేస్తున్నాం, ఉపాసన చేస్తున్నాం. మనకు కూడా అటువంటి గుణాలు రావాలి అని. అకామో ధీరో అమృతః స్వయంభు. అమృతః ఎప్పుడు మరణించడు, జన్మించడు కాబట్టి మరణించడు. పరమేశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, ఏకదేశి కాదు, అల్పజ్ఞుడు కాదు, అల్ప సామర్థ్యం కాదు కాబట్టి శరీరం యొక్క సహాయం కూడా అవసరం లేదు. మనకి ఏ విధంగా అయితే మానవ జన్మ యొక్క సాధనం అవసరమో, మానవ శరీరం అవసరమో, ఇందులో మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, చిత్తం, అహంకారం, శక్తివంతమైన పదార్థాలు తయారు చేసి భగవంతుడు మనకి ఇచ్చాడు. ఇటువంటి శరీరము పరమేశ్వరునికి అవసరం లేదు. ఎందుకంటే ఆత్మ సర్వాంతర్యామిగా, సర్వశక్తివంతుడిగా, సర్వజ్ఞుడిగా ఉన్నారు. ఏ సాధనం అవసరం లేదు. కానీ మనకు అవసరం. ఎందుకంటే మనం అల్ప సామర్థ్యము, అల్ప ఏకదేశి, అల్పజ్ఞులం. ఈ కారణాలతోని ఆత్మకు శరీరము, సాధనం అవసరం, తల్లి అవసరం, తండ్రి అవసరం, గురువు అవసరం, అన్ని అవసరమే. ఈ సాధనాలతోని పరమాత్మలో ఉన్న అనంత ఆనందాన్ని తమ సామర్థ్యం ప్రకారంగా కొంత తనకు తృప్తి చెందే విధంగా పొందగలుగుతాడు. ఈ విధంగా అకామో ధీరో అమృతః, మరణించడు. మనం కూడా మరణించం, ఆత్మ కూడా మరణించదు. ఆత్మ అమరము. ఆత్మ అమరము అని తెలిస్తే మనకు చాలా తృప్తికరమైన అనుభూతి కలుగుతుంది. కానీ వింటాము, ఒప్పుకుంటాము, కానీ లోపల నుంచి పూర్తిగా నమ్మం. అమృత స్వరూపులం మనం, అమరులం మనం. నేను ఒక జీవాత్మను, నేను ఎప్పటికీ చావను, నిరంతరంగా ఉండే ఒక తత్వాన్ని. శరీరము బాల్యావస్థలో, యువావస్థలో, వృద్ధావస్థలో, చివరికి
జీర్ణావస్థలోకి వెళ్ళిపోతుంది. దహనము జరిగేది ఈ శరీరానికి మాత్రమే, నాకు కాదు అని ఈ సత్యాన్ని గ్రహించి మనం ధర్మ మార్గంలో నడిచినప్పుడు, అమృత స్వరూపులమనే భావన కలిగినప్పుడు పరమేశ్వరుని అనుభూతి కలుగుతుంది. స్వయంభూ, ఇక్కడ పరమేశ్వరుడు స్వయంగానే ఉన్నాడు. ఆత్మ కూడా స్వయంగానే ఉంది. ఆత్మ ఎవరి ద్వారా తయారు చేయబడలేదు. పరమాత్మ కూడా ఎవరి ద్వారా తయారు చేయబడలేదు. అలాగే ప్రకృతి తత్వాలు కూడా ఏవైతే ఉన్నాయో 3 తత్వాలు, సత్వరజ తమో గుణాలు, అవి కూడా ఎవరి ద్వారా తయారు చేయబడలేవు. అనాది నుండి అనంతం వరకు ఇవి కొనసాగుతూనే ఉంటాయి. ఇది త్రైతవాదం. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, ఈ 3 తత్వాలు అనాది పదార్థాలు, అనంతంగా ఉంటాయి. వీటికి ఆది లేదు, అంతం లేదు. స్వయంభూ, స్వయంగానే ఉన్నాయి. ఇవి స్వయంగానే వెలిసినాయి, స్వయంగానే ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటికి ప్రారంభం ఏమిటి అనేది మనము వెతకడానికి ప్రయత్నం చేయకూడదు. సూర్యుని యొక్క వెలుగు ఎలా ఉంది అనేది మనం మిట్ట మధ్యాహ్నం సూర్యుని వైపు చూస్తే మన కంటి చూపే దెబ్బతింటుంది. మనం సూర్యుని తెలుసుకోవడానికి ప్రయత్నము, సూర్యుని వైపు తెరిచి చూస్తే సూర్యుని మనం చూడలేం. కొన్ని ప్రత్యక్ష ప్రమాణంతో, కొన్ని అనుమాన ప్రమాణంతో, కొన్ని శాబ్దిక ప్రమాణంతో, గురువులు ఇచ్చిన జ్ఞానంతో, జ్ఞానచక్షులతోనే మనము తెలుసుకోవాలి. ఆ విధంగా స్వయంభుగా ఉన్నటువంటి ఈ 3 అనాది తత్వాలు, వీటిని మనం కూడా స్వయంభుగా ఉన్నాము. పరమేశ్వరుడికి శరీరం అవసరం లేదు, మనకు మాత్రం శరీరం అవసరం, సాధనం అవసరం. ప్రకృతి మనకు అవసరం, భగవంతుడికి ప్రకృతి అవసరం లేదు. ఆ విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేయాలి, చేస్తుండాలి, తెలుసుకోవాలి. పిల్లవాడికి జన్మదినం అయినప్పుడు తల్లిదండ్రులు సైకిల్ తీసుకొస్తారు. ఆ సైకిల్ ఎవరి కోసం తీసుకొచ్చారు అంటే పిల్లవాడి కోసం. ఆ పిల్లవాడే నేర్చుకోవాలి, వారికి నేర్పించడం జరుగుతుంది. దాని మీద తల్లిదండ్రులకు ఎటువంటి హక్కులు ఉండవు, కోరికలు ఉండవు. ఆ విధంగా ప్రయత్నం ఏ విధంగా అయితే మనం ప్రయత్నం చేస్తామో అదే విధంగా పరమేశ్వరుడికి అవసరం లేదు. పరమేశ్వరుడు సృష్టిని నిర్మాణం చేస్తాడు ప్రకృతి తత్వాలతో. ఈ పదార్థాలన్నీ ఆత్మ కొరకు ఇవ్వడం జరిగింది. స్వయంభూ రసేన తృప్తః న కుతశ్చ నోనః. ఆనందం అనేటువంటి రసముతో నిండి ఉన్నటువంటి వాడు, తృప్తిగా ఉన్నటువంటి వాడు, న కుతశ్చ నోనః, ఎటువంటి లోపము లేనివాడు, ఏ రకమైనటువంటి లోటుపాట్లు, దోషాలు లేనటువంటి పరమేశ్వరుడు పరిపూర్ణుడు, సంపూర్ణుడు, పూర్ణానందుడు. ఈ పదాలు మనము వింటూ ఉంటాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పరిపూర్ణుడు. ఎంత విద్యను మనం పొందినా పరమేశ్వరుల నుంచి, ఎంత వైభవాన్ని తీసుకున్నా ఇంకా పరమేశ్వరుడు నిండుకుండలాగా పరిపూర్ణుడే ఉంటాడు. కుతశ్చనోన, ఎటువంటి వికారం ఉత్పన్నం కాదు, ఎటువంటి దోషం ఉత్పన్నం కాదు, ఎటువంటి లోటుపాట్లు లేవు. రసేన తృప్త, ఆనందం అనేటువంటి రసంతో తృప్తుడై ఉన్నాడు. పరమేశ్వరుడు దేన్ని సేవిస్తుంటాడు అంటే ఆనందం అనే రసాన్ని సేవిస్తూ ఉంటాడు. అంటే ఆనందంగా ఉంటాడు ఎప్పటికీ, సహజంగా, స్వాభావికంగా. పరమేశ్వరుడు ఆనంద స్వరూపుడు. మనము కూడా ఆనందాన్ని కోరుతున్నాము, ఎందుకంటే మనము ఆనంద స్వరూపులము కాదు. పరమేశ్వరుడు ఆనంద స్వరూపుడు, మనము ఆనంద స్వరూపుడం కాదు, మన జ్ఞాన స్వరూపులుగా ఉన్నాం. ఆ ఆనందము సహజంగా స్వాభావికమైంది కాదు మనది, కానీ పరమేశ్వరుడికి స్వాభావికమైన గుణం ఆనందం. మనది ఆ స్వాభావికమైన గుణము కాదు. అందుకని లేదు కాబట్టి లేని దాన్ని ఎక్కడైతే ఉందో అక్కడ ఉన్న దాన్ని ప్రయత్నం చేసి పొందుతున్నాము. మరి ఈ ఆనందము ప్రపంచంలో ఏ పదార్థంలో ఆనందం లేదు. తల్లిలో గాని, తండ్రిలో గాని, భార్యలో గాని, భర్తలో గాని, ఇంకా గురువులో గాని, ఇంకా వేరే జడ పదార్థాల్లో గాని ఎక్కడ కూడా ఆనందం లేదు. ఆనందం అనేటువంటి రసము, పదార్థము పరమేశ్వరుడు ఒక్కడే. ఆ ఆనంద స్వరూపాన్ని మనం పొందాలి,
తమేవ విద్వాన్ న విభాయ మృత్యోర్. తం ఏవ విద్వాన్, విద్వాంసుడు ఆ పరమేశ్వరుని పూర్తిగా తెలుసుకొని ఈ మృత్యు అనేటువంటి భయాన్ని దూరం చేసుకొని దాటవేసి మృత్యుంజయుడు అవుతున్నాడు. తమేవ విద్వాన్ న విభాయ మృత్యోర్ ఆత్మానం ధీరం అజరం యువాన్. ఆ పరమేశ్వరుడు నిరంతరం యౌవనంగా వర్తమానంగా ఉన్నాడు. అజరుడు, జీర్ణుడు కాదు, ముసలితనం రాదు, మార్పులు ఉండవు, ఎటువంటి మార్పులు ఉండవు. భూత భవిష్యత్ కాలం అసలే లేదు. సదా వర్తమానంగా ఉన్నవాడు, సదా యౌవనంగా ఉన్నవాడు, సదా అజరంగా అమరంగా ఉన్నవాడు పరమేశ్వరుడు. ధీరుడు, అజరుడు, అమరుడు. అట్టి పరమేశ్వరుని యొక్క గుణాలను స్మరించుకొని విద్వాంసులందరూ కూడా ఉత్తమోత్తమైన కర్మలు చేస్తూ యోగాభ్యాసం ద్వారా పరమేశ్వరుని దర్శనం చేసుకొని మరణం అనేటువంటి భయాన్ని దాటేశారు. మరణం అనే భయాన్ని జయించారు, మరణాన్ని జయించారు, మృత్యుంజయులైనారు. అంటే మరణం అనే భయం లేకుండా తనను తాను ఆ స్థాయికి తీసుకెళ్లారు, అటువంటి స్థితిని పొందినారు అని అర్థం. సామాన్యంగా అందరికీ మరణం అనే భయం ఉంటుంది. ఎవరికి మరణం అనే భయం ఉండదంటే ఎవరైతే భగవంతుని ఉపాసన చేస్తారో, ధారణ ధ్యాన సమాధి ద్వారా పరమేశ్వరుని అనుభూతిని పొందుతారో, పరమేశ్వరుని సహాయంతో ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకుంటారో, ఈ శరీరము శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం అని తెలుసుకున్నప్పుడు సహజంగా స్వాభావికంగా ఆ విద్య స్థిరమవుతుంది. వినడము ఒప్పుకోవడము వేరు. వినడము అలాగే మనం దాన్ని పూర్తిగా లోపల అనిపిస్తుంది, కానీ 100కు 100% అనుభూతిలోకి రాదు. అది ఎవరికి అనుభూతిలోకి వస్తుంది అంటే ఎవరైతే సంపూర్ణంగా పురుషార్థం చేస్తారో, యోగాభ్యాసం చేస్తారో, అష్టాంగ యోగమును క్రమం తప్పకుండా నిరంతరం అభ్యాసం ఎవరు చేస్తారో, ఆత్మానుభూతిగా ఆ విద్యను స్థిరం చేసుకుంటారో అట్టి వారికి మరణం అనే భయం ఉండదు. అలాగే ఏ రకమైన దుఃఖము కలిగినా వాటన్నిటికీ సమాధానం కూడా చేస్తూ ఉంటారు. మహర్షి దయానంద సరస్వతి గారు అభయంగా ఉన్నాడు, మృత్యుంజయుడిగా ఉన్నాడు. ఎన్నిసార్లు విషమిచ్చినా చివరి దశలో కూడా శరీరం అంతా కూడా జీర్ణంగా మారినప్పుడు పుండు పుండుగా అయినా కూడా ఆత్మపరంగా ఎటువంటి దుఃఖంతో లేడు. ఆ మరణాన్ని జయించు. నేనొక ఆత్మను, అమరము. ఈ పుండ్లు, ఈ చీముగారుడు, ఈ వేదన ఏదైతే శరీరానికి ఉంటుందో అది వేరు, నేను వేరు అనేటువంటి వివేక వైరాగ్యంతో విచక్షణతో ఉంటూ ఆ బాధ లేకుండా ఆత్మను పరమాత్మలో లీనమై. ఎందుకంటే గురుదత్త విద్యార్థి గారు తన శిష్యులు, మిగతా శిష్యులు అడిగినప్పుడు గురువు గారు, స్వామి వర్యులు మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే నేను ఇప్పుడు పరమేశ్వరుని యొక్క ఆనందంలో ఉన్నాను అని సమాధానం చెప్పినారు అని మనం విన్నాం, చదివినాం, తెలుసుకున్నాం. అది వాస్తవం కూడా. ఆత్మ పరమాత్మలో ఉన్నప్పుడు భౌతిక పరమైనటువంటి దుఃఖాలు ఏమి కూడా బాధించవు. మనము వెచ్చగా ఉన్నటువంటి కంబలిని మనం కప్పుకున్న తర్వాత బయట ఎంత చలి ఉన్నా మనకు చలి పెట్టదు. అదేవిధంగా పరమేశ్వరుని యొక్క ఆశ్రయం పొందిన తర్వాత ప్రపంచంలో ఎన్ని దుఃఖాలున్నా, ఎన్ని బాధలున్నా అవన్నీ మనల్ని బాధించలేవు. ఆ విధంగా మనము ఆత్మపరంగా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అది అవసరం. అది పరమేశ్వరుని సహాయంతోనే కుదురుతుంది. అందుకరకే పరమేశ్వరుని యొక్క గుణాలను స్మరించుకోవాలి, ధరించుకోవాలి. ఈశ్వరోపాసన అంటే పరమేశ్వరుని యొక్క గుణాలతో మన గుణాలను సరి చేసుకొని, ఏ గుణాలు పరమేశ్వరుని గుణాలతో సరిగ్గా తొలుతలేవో, సరిగ్గా లేవో, అనుకూలంగా లేవో ఆ విధంగా సమంగా మార్చుకోవాలి. యోగం అంటే సమత్వం, యోగ ఉచ్యతే. యోగం అంటే కలయిక. యోగం అంటే ఆత్మ పరమాత్మ కలవాలి. అంటే ఎప్పుడు కలవడం జరుగుతుంది అంటే ఎప్పుడైతే సమానంగా ఉంటాయో అప్పుడు కలవడం కుదురుతుంది. కాబట్టి సమాన భావాలు, సమాన గుణాలు కావాలి అంటే పరమేశ్వరుడు పరిపూర్ణుడు కాబట్టి పరమేశ్వరుడు మారాల్సిన అవసరం లేదు. మనమే మారాలి, మనమే అటువైపు వెళ్ళాలి.
మనం ఆ విధంగా మన గుణాలను సరి చేసుకోవాలి. ఆ సూక్ష్మ బుద్ధి కొరకు మనం నిరంతరం యోగాభ్యాసం చేస్తేనే మనకు తెలుస్తుంది మనం ఎంతవరకు భగవంతుని ఆదేశానుసారంగా ఉన్నాము, ఎంతవరకు లేము అనేది ఎవరి వ్యక్తిగతంగా వారు మననం చేసుకుంటే అర్థమవుతుంది. అందుకే తప్పనిసరిగా వయస్సు పైబడుతున్న కొద్దీ ఇంకా శరీరంలో శక్తి ఉన్న లోపలనే జీవనముక్తి స్థితిని పొందడానికి ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా ఇంద్రియాలపైన నిగ్రహం చేసుకుంటూ, మనస్సును వశం చేసుకుంటూ, సత్యాన్ని గ్రహించి పరమేశ్వరుని అనుకూలంగా ఉండాలి. ఇంకా ప్రాపంచికమైనటువంటి సుఖాలు, కోరికలు ఏవి ఉన్నా వాటన్నిటిని మెల్లిమెల్లిగా ఒకటొకటి తుంచుకుంటూ, దూరం చేసుకుంటూ, జీర్ణం చేసుకుంటూ, దగ్ధం చేసుకుంటూ వెళ్ళాలి. లోకేష్ణ, పుత్రేష్ణ, విత్తేష్ణ మనం ప్రచారం చేసేది, ఉపదేశం చేసేది కూడా మంది పొగడాలని కాకుండా తన కొరకు ఉపదేశం చేసుకోవాలి. ఉపదేశం చేస్తున్నప్పుడు పరమేశ్వరుడు మనకు జ్ఞానాన్ని ఇస్తున్నప్పుడు ఆ జ్ఞానాన్ని స్థిరం చేసుకోవడానికి ఉపదేశం చేయాలి, భగవంతునికి అంకితం చేయాలి. సర్వం ఈశ్వరార్పణం. 10 మంది కొరకు కాదు, లోకేష్ణ కొరకు కాదు, విత్తేష్ణ కొరకు కాదు, పుత్రేష్ణ కొరకు కాదు, ఎటువంటి ఏషణాలు లేకుండా మనము మన యొక్క సాధనను కొనసాగించాలి, మన ప్రచారాన్ని కొనసాగించాలి. ప్రచారకులు కూడా, ఉపదేశకులు కూడా, వక్తలు కూడా తమ యొక్క విద్యను ఆత్మానుభూతి పొందడానికి, పరమాత్మానుభూతి పొందడానికి ప్రయత్నం చేయాలి. విద్యను ప్రదర్శించడానికి కాదు. విద్య ఉన్నది, యోగా ఉన్నది, ఆసన ప్రాణాయామాలు ఉన్నది ప్రదర్శించడానికి కాదు. అది మనము ఆత్మానుభూతి కొరకు, పరమాత్మానుభూతి కొరకు యోగాభ్యాసాన్ని మనము చేస్తూ ఉండాలి. ఏకాంతంలో మనం పరమేశ్వరుని సాక్షిగా చేసుకొని చేయాలి, ప్రపంచం కొరకు కాదు. 10 మంది చూస్తున్నారని కాదు, 10 మంది పొగుడుతున్నారని కాదు, 10 మంది వింటారని కాదు. మనం మన కోసము ధర్మ కార్యాలు చేయాలి. 10 మందికి ఉపయోగపడుతుంది అనేది తర్వాత విషయం. ఆత్మానందం కొరకు ధర్మ కార్యాలు, పుణ్య కార్యాలు, ఉత్తమ కార్యాలు చేస్తూ ఉండాలి. తన తృప్తి కొరకు, తన ఆనందం కొరకు. అంటే అటువంటి ఉత్తమ కర్మలు చేసినప్పుడు పరమేశ్వరుడు ఆనందం ఇస్తుంటాడు. ఇలా ఎటువంటి పరిస్థితిలోనైనా మనం చలించకుండా ఉండగలుగుతాం. ఎప్పుడు అంటే సర్వం ఈశ్వరార్పణం అనే భావనతో ఉన్నప్పుడు, ఈశ్వర ప్రణిధానం అనే భావనతో ఉన్నప్పుడు మనం ప్రపంచంలో ఎన్నో రకాల అవమానాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇప్పుడున్నది రేపుండదు, రేపున్నది ఎల్లుండి ఉండదు. ఇవన్నీ కాదు. సదా వర్తమానంగా ఏకరసుడుగా, ఏక సమంగా ఉన్నటువంటి, ఎటువంటి మార్పు లేనటువంటి పరమేశ్వరుని యొక్క సహాయాన్ని మనం పొందినట్టయితే, పరమేశ్వరునితో మనం సాన్నిధ్యాన్ని పెంచుకున్నట్టయితే మనం కూడా ఆ విధంగా స్థితప్రజ్ఞులంగా ఉండగలుగుతాము. మనం కూడా ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకొని అందులో ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని కూడా మనం పొందగలుగుతాం. ఇది అవసరము, ఇదే అవసరము, ఇది అవసరం కాదు, ఇదే అవసరము. ఈ అవసరమే ముందుగా పూర్తి చేసుకోవాలి. ఈ అవసరం కొరకే మిగతాయన్నీ కూడా. కాబట్టి ఆత్మకున్నటువంటి సహజమైన కోరిక, ఆత్మ కామన ఏమిటి అంటే మిగతాయన్నీ మనోకామనలు. మిగతా ఏవైతే ఉన్నాయో ప్రాపంచికమైనటువంటి ఆలోచనలు, శబ్దస్పర్శ రూపరస గంధాల యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాల యొక్క తృప్తి, ఆ అనుకూలత ఏదైతే ఉందో ఆ సుఖము మనోకామనలకు సంబంధించినటువంటిది. మనస్సు అటువైపు ఆకర్షింపబడుతూ ఉంటుంది, ఇంద్రియాలు అటువైపు ఆకర్షింపబడుతూ ఉంటాయి. అవి వాటికి సంబంధించినటువంటి కామనలు. కానీ ఆత్మ మనస్సు కాదు, ఆత్మ ఇంద్రియాలు కాదు, ఆత్మ ఈ శరీరం కాదు, ఆత్మ బుద్ధి కాదు, ఆత్మ చిత్తం కాదు, ఆత్మ అహంకారం కాదు. కాబట్టి ఆత్మకున్న కామన ఏమిటి అంటే తన సహజ స్థితిలోకి వెళ్ళడం, ఇవన్నీ వదిలేసి ఏకాంతంలోకి వెళ్ళిపోవడం. చాలాసార్లు మనం చూస్తుంటాం, మనకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఏదో కార్యక్రమం చేసి 10 మందితో కలిసినప్పుడు అన్ని రకాల మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా తలనొప్పి ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఒంటరిగా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి జడుమం పెట్టుకొని మనం ఏకాంతంలో గడుపుతాం.
అలా ఏకాంతంతోనే మనకు శక్తి వస్తుంది. అంటే ఏకాంతం ఆత్మకి ఏది అంటే పరమాత్మతో ఉండడం ఏకాంతము. అటువంటి మోక్షం అనేది కూడా ఏకాంతం. మోక్ష కాలంలో కూడా, మోక్ష స్థితిలో కూడా ఆత్మగా మనము ఒంటరిగానే ఉంటాం. ఎన్నో ముక్తాత్మలు ఉన్నా కూడా మనం ఏ విధంగా అయితే మాట్లాడుకుంటున్నామో అక్కడ ముక్తాత్మలు కూడా ఒకటికొకటి టచ్ అవ్వడము, ఒకరికొకరు మాట్లాడుకోవడము, ఒకరికొకరు సాధక బాధకాలు చెప్పుకోవడం అనేది ఉండదు. పరమేశ్వరుడు ఒక్కడే, ఆత్మలు చాలా. పరమేశ్వరుడు ఆనంద స్వరూపుడుగా ఉన్నాడు. ఆత్మలు ముక్తాత్మలు కూడా చాలా ఉన్నాయి పరమేశ్వరునితో. కానీ అది ఏ ఆత్మకున్న సంబంధం పరమేశ్వరుడితో, ఆత్మతో కేవలం పరమేశ్వరునితో ఉన్న సంబంధమే ఉంటుంది తప్ప మిగతా ముక్తాత్మలతో సంబంధం ఉండదు. యోగ శిబిరంలో పాల్గొంటున్నప్పుడు మిగతా సాధకులతో పాటు అందరంతో పాటు మనం కూడా ఏ విధంగా ఒకరికొకరు మనము పంచుకుంటామో, చర్చించుకుంటామో ఆ విధంగా మోక్ష లోకములో, బ్రహ్మలోకంలో ముక్తాత్మగా అక్కడ ఉన్నటువంటివి ఏవి కూడా చర్చించుకోవు, ఏకాంతంలోనే ఉంటాయి. అంటే పరమేశ్వరుని ఆ స్థితిలోనే ఉంటాయని అర్థం. అంటే ఆ స్థితినే సహజంగా ఆత్మ కోరుకుంటుంది. కాబట్టి మనమందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా శరీరంలో శక్తి ఉన్నప్పుడే, ఎందుకంటే ఈ శరీరం మానవ శరీరమే ఇదొకటే సాధ్యం. రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని కక్షలోకి ఏ విధంగా అయితే వదిలిపెడతారో వేరే వాహనము ఉపయోగపడదు, రాకెటే ఉపయోగపడుతుంది. అదేవిధంగా 84 లక్షల జీవరాశులు ఉన్నా కూడా అందులో మానవ శరీరంతో ఉన్నటువంటి మనిషి మాత్రమే ముక్తిని పొందడానికి అర్హుడు. వేరే జీవాత్మలు, వేరే శరీరంలో ఉన్నటువంటి జీవాత్మలు అర్హులు, యోగ్యత లేదు, సామర్థ్యం ఉండదు. అందుకని ఈ శరీరానికి 400 సంవత్సరాలు ఉండాలని ఎందుకు కోరుకున్నారంటే ఈ జన్మలోనే తల్లి గర్భం నుండి ఒకసారి జన్మ లభించిన తర్వాత ఆయుష్ను పెంచుకోవాలి. భూయశ్చ శరదాశత. ఎందుకు భూయశ్చ శరదాశత అంటే ఈ జన్మలోనే ముక్తి కలగాలి అని. అందుకే ఆయుష్ను పెంచుకోవడం, సుఖాలను భోగించడానికి కాదు. అందుకే మనమందరం కూడా ఈ ఆసన, ప్రాణాయామాలు, ఆయుర్వేద నియమాలు పాటించేది ఎందుకొరకు అంటే, ఆరోగ్యం ఎందుకొరకు అంటే మోక్షం కొరకు అని అర్థం. కాబట్టి ధర్మ అర్థకామ చివరికి మోక్షం. మనమందరం కూడా చివరి దశలోకి వెళ్ళాల్సిందే, ఆ పరమేశ్వరుని యొక్క ఆధీనంలోకి, ఆశ్రమంలోకి వెళ్ళాల్సిందే. అందుకనికి ఇక నుంచైనా పూర్తి శ్రద్ధా భక్తులతో భగవంతుని ఆశీర్వాదాన్ని పొందుతూ, పరమేశ్వరుని కృపతో తన పుణ్య కార్యాలను, నిష్కామ కర్మలను చేస్తూ తనను తాను శుద్ధి చేసుకుంటూ పరమేశ్వరుని ఆజ్ఞకు అనుకూలంగా నడుస్తూ పరమేశ్వరుని అనుగ్రహాన్ని, కృపకు పాత్రులమై యోగ్యులమై మోక్షాన్ని మనమందరం పొందాలి. ఆ భావనతోనే అకామో ధీరో అమృత స్వయంభూ రసేన తృప్తో నకుతశ్చనోనః తమేవ విద్వాన్న బిభాయ మృత్యోరాత్మానం ధీరం అజరం యువానం అనేటువంటి మంత్రాన్ని మనము చెప్పుకున్నాము. మీరందరూ కూడా విన్నారు. ఇదే విధంగా ఒక మంత్రాన్ని భజన రూపంలో, గాన రూపంలో, లేదా జపం రూపంలో, స్మరణ రూపంలో నిరంతరం గాయత్రి మంత్రం 108 సార్లు, మృత్యుంజయ మహామంత్రం 108 సార్లు, ఒక భజన చక్కగా భక్తితో మనము పాడుతూ ఆ పారవశ్యంతో భగవంతుని అనుభూతిని పొందాలి అని కోరుకుంటూ, మీరందరూ కూడా చాలా శ్రద్ధతో విన్నారు. ఇలాంటి సత్సంగం ద్వారా తను తాను సరి చేసుకుంటూ వ్యవహార కాలంలో కూడా, ఇప్పుడు ఇది ప్రవచన కాలం, ఈ ప్రవచన కాలంలో మీరందరూ చక్కగా విన్నారు, ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రవచన కాలం అయిపోయిన తర్వాత మనం వ్యవహార కాలంలోకి వెళ్ళిపోతాం. ఆ వ్యవహారంలో కూడా మనల్ని మనము రక్షించుకోవాలి, మన మనస్సును సరి చేసుకోవాలి, మన ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. ఈ విధంగా వ్యవహార కాలంలో కూడా ఇదే స్థితి ఉండే విధంగా ప్రయత్నం చేస్తే, అభ్యాసం కొనసాగిస్తే, ఈ స్థితి ప్రవచన కాలంలో, స్వాధ్యాయ కాలంలో ఉన్నటువంటి స్థితి వ్యవహార కాలంలో ఉంటే మనం మోక్షానికి మెల్లమెల్లగా అర్హులం అవుతున్నాము, దగ్గర పడుతున్నాము. మన గమ్యము దగ్గరికి వస్తుంది, మన గమ్యానికి దగ్గరికి చేరుకుంటున్నాము అనేటువంటి అనుభూతి, సత్యాన్ని గ్రహించి అలా ముందుకు వెళ్తారని
కొనసాగిస్తారని, తన జీవితాన్ని కొనసాగిస్తారని కోరుకుంటూ, మరి పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలి. అందరం కూడా భగవంతుని ఆశీస్సులతోని ఇవన్నీ కూడా వింటున్నాం. మరి భగవంతునికి కోటి కోటి ధన్యవాదాలు అర్పిస్తూ మీ అందరికి కూడా అభినందనలు. ఓం శుభం భూయాత్. ధన్యవాదాలు భ్రతజీ. చాలా చాలా చక్కగా వివరించారు. వేద మంత్రం యొక్క వివరణ, అఖామోదీరు అమృత స్వయంభూ అనే మంత్రం గురించి చాలా చక్కగా వివరించారు. మీరు ముందుగా మనిషి యొక్క దుఃఖానికి కారణము కేవలం అతని కుసంస్కారం అని చెప్పిండ్రు. నాకు ఆ వాక్యం చాలా నచ్చింది. అంటే మనమే ఒకవేళ మన దుఃఖాన్ని వృద్ధి చేసుకోవాలనుకుంటే కనుక మన సంస్కారాలను మార్చుకోవాలి అనే విషయము చాలా చక్కగా అనిపించింది. ఎవరికి ఈ వారము మన లోపల ఎన్ని కుసంస్కారాలు ఉన్నాయి అనేవి స్వయంగా పరీక్షించుకోవాలి. ఆ విషయం చాలా నచ్చింది. మళ్ళీ భగవంతుడు అకామ అంటే కోరికలు అనేవి ఉండవు కానీ ఈక్షణ అని చెప్పిండ్రు. నిజంగా భగవంతుడు అనంత కృప కలిగిన వాడు. తన సంతానం పైన అనంతమైన కృపతోటి దయతోటి మోక్షాన్ని పొందాలి అనే కోరిక కలిగిన వాడు అని చెప్పిండు. నిజంగా భగవంతుని యొక్క అనంతమైన ప్రేమ అంటే అపారము అని ఒక అనుభూతి లాగా ఒక తృప్తి అనేది కలిగింది. చాలా సంతోషమైన విషయం నిజంగా ఇది. మనం తప్పకుండా ప్రయత్నం చేయాలి. మొత్తంగా మంత్రం గురించి వివరణ అనేది చాలా చక్కగా వివరించారు ప్రసాద్. ధన్యవాదాలు మీకు. శాంతి పాఠంతో మన కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రసాద్. తర్వాత ఎవరైనా వారి అభిప్రాయం తెలియజేస్తారు. ఓం జ్యో శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపః శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి సర్వం శాంతి, శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. మరొకసారి మీకు ధన్యవాదాలు భరతాజీ. అందరికీ నమస్తే. తన్మే మనోహరి కనకల్పన.